హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఎస్ఎల్ఏ బై ఎడ్యుకేషన్ పాత. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. నవోదయాలో మనకి ఎలా ఇస్తారు ప్రాబ్లమ్స్ అనేది. మీలో చాలామంది మెంటల్ ఎబిలిటీ ఈజీగానే చేసేస్తారు, అలాగే లాంగ్వేజ్ కూడా ఈజీగానే పెట్టేస్తారు. కానీ ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ విషయానికి వస్తే కొంచెం కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కష్టం కాదు. నేను ఇక్కడ రాసిన 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ వచ్చినటువంటివి అన్నమాట. సో ఒకసారి చూసుకోండి, చాలా ఈజీగా ఉంటే మీరు భయపడొద్దు. ఫస్ట్ అయితే ఒకసారి చూడండమ్మా, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాట్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ 6 డిజిట్ నంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నంబర్. ఇక్కడ మనల్ని డిఫరెన్స్ అడుగుతున్నారు. దేనికి దేనికి డిఫరెన్స్ అడుగుతున్నారు? అసలు డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్స్ అంటే ముందు మనం సబ్ట్రాక్షన్ చేయాలి, ఓకేనా? అంటే తీసివేత చేయాలి. ఇక్కడ దేనికి దేనికి తీసివేత చేయాలి మనం. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ మనం ఆల్రెడీ సిలబస్కి సంబంధించి పూర్తి వీడియోస్ ఉంటాయమ్మా, ప్రతి చాప్టర్కి సంబంధించి. సో ఒకసారి చూడండి, నెంబర్ సిస్టమ్కి సంబంధించి కానివ్వండి, ఫ్రాక్షన్స్కి సంబంధించి కానివ్వండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించి, ఓకేనా? మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి అన్ని చాప్టర్స్కి సంబంధించి. ఒకసారి అది చూస్తే మీకు ఎలా చేయాలి అనేది తెలిసిపోతుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అలాగే గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాసుకోవాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ అనగానే అందులో మనకు అన్నీ కూడా 9s వస్తాయి అనమాట. అంటే 9లు వేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి గ్రేటెస్ట్ అన్నప్పుడు? ఇక్కడ ఎన్ని అయితే అన్నాడో అన్ని 9s వేసేసుకోవాలి. 6 డిజిట్ అన్నాడు కాబట్టి 6 9లు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో 5 9లు వేసుకోండి. ఏమన్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసేయండి. ఈసీ 9 - 9 ఎంత? 0 0 0 0 0. ఇక్కడ 9. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 9 లెక్క అనేది వచ్చింది. సో ఆప్షన్ చూడండి ఎక్కడుందో. డి ఈస్ అవర్ ఆన్సర్. చూసారా, ఈజీగానే మనం చేయొచ్చు. నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కొన్ని డిజిట్స్ ఇస్తాడు. అంటే ఒక 4 డిజిట్స్ కానీ 5 డిజిట్ కానీ డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చేసి దాంతో ఫామ్ చేయమంటాడు అనమాట. గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయండి, లేదంటే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయండి, అలా అడుగుతూ ఉంటారు, ఓకేనా? లేదంటే ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ అంటే స్థాన విలువలు, సహజ విలువలు అని అంటారు కదా, వాటికి సంబంధించి కానీ మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈజీగానే ఉంటుంది, భయపడద్దు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఇంకొక చిన్న మాట, ఎవరైతే సిలబస్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ అనేవి చేసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కన్నా ఫస్ట్ మనమైతే ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఏది ఎలా చేయాలి అని చెప్పేసి. డైరెక్ట్గా వెళ్ళి బబ్లింగ్ చేద్దామంటే అవ్వదు, ఓకేనా? మీరైతే ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి చూడండి, 140.75 ఇంటూ 0.01 ఈస్. ఇక్కడ మనకి డెసిమల్ నంబర్స్కి అంటే దశాంశ సంఖ్యలకి మల్టిప్లికేషన్ గుణకారం చేయమంటున్నారు. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ చూడండి, మీరు మల్టిప్లికేషన్ ఎలా అయితే చేస్తారో అలానే చేయాలి. బట్ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ డెసిమల్ అంటే పాయింట్ ఉంది కదా, సో మీరు పాయింట్ తీసేసేయండి, తీసేసి మల్టిప్లికేషన్ చేయండి. 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 1 × 100 చేశారనుకోండి, ఏమొస్తుంది? 100 వస్తుంది. 1 × 202 చేశారనుకోండి, 202 వస్తుంది. అంటే 1తో దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది అని తెలుసు కదా. సో ఇక్కడ ఏం చేయాలి? ఇలానే వేసేసుకోండి. 1తో దీన్ని మల్టిప్లై చేశారు అంటే ఏమొస్తుంది? సేమ్ 140.75 ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనకి డెసిమల్ అంటే పాయింట్ పెట్టడం ఇంపార్టెంట్. మరి ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు మల్టిప్లికేషన్ చేసినా, డెసిమల్ నెంబర్స్కి ఎప్పుడు మల్టిప్లికేషన్ చేసినా ఇక్కడ చూడండి, మీ రైట్ టు లెఫ్ట్ చూడండి, ఓకేనా? అంటే ఇటువైపు ఇక్కడ ఎన్నింటి తర్వాత ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్? 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో ఇలా ఎటు నుంచి చూసుకోవాలి? మీ రైట్ టు లెఫ్ట్ చూసుకోవాలి, ఓకేనా? ఇటు నుంచి ఇటు కౌంట్ చేసుకోకూడదు. ఇటు నుంచి చూస్తే 3 తర్వాత ఉంది, సో ఇది రాంగ్ అనమాట, అలా చూడకూడదు. ఇటు నుంచి చూసుకోవాలి, ఓకేనా? ఇటు నుంచి ఇటువైపుకి చూసుకోవాలి.
సో టోటల్ ఎన్ని డిజిట్స్ తర్వాత 1 2 3 4 4 సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్లో 4 డిజిట్స్ తర్వాత మీరు పాయింట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం 1 2 3 4 అంటే ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. అప్పుడు మనకి ఏం ఆన్సర్ వస్తుంది 1.4075. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? సో మనం ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. మల్టిప్లికేషన్ కొంచెం డివిజన్స్లో అయితే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం అదే, ఒకసారి చూసుకుందరు కానీ. ఓకేనా? సో ఇవి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగానే ఇస్తారు. 1 or 2 ప్రాబ్లమ్స్ తప్పించి అన్నీ కూడా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళైతే ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. సో భయపడొద్దు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో మనం ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3. సో ఫస్ట్ 0.3 ఇంటూ 0.3 చేయండి. ఏం చేస్తారు? 3 3s are 9 వేసేసుకున్నారు. ఇప్పుడు పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ ఉంది. సో రెండింటి తర్వాత పెట్టాలి. కానీ మనకు వచ్చింది ఏంటి? ఒకటే వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలి? ఒక 0 పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో మీరు రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? 1 2 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేశారు. సో ఇక్కడ ఏమొచ్చింది? 0.9 డివైడెడ్ బై 0.09. దీని వాల్యూ అనమాట ఇది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. అంటే ఇప్పుడు 0.9 డివైడెడ్ బై 0.09. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఎక్కడైతే అంటే ఎక్కడ ఎక్కువ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో, అంటే ఇప్పుడు ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉందనుకోండి, 10 పెట్టి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. ఇక్కడ మనకి ఎక్కువ ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ఉంది. సో ఇక్కడ పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయండి. ఎప్పుడైతే 100 పెట్టి కానీ 10 పెట్టి కానీ 1000 పెట్టి కానీ మల్టిప్లై చేస్తున్నారో పాయింట్ అనేది ఇటు మూవ్ అవుతుంది, మీ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మూవ్ అయింది అనుకోండి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఇంకొకటి, అంటే ఇక్కడికి పాయింట్ అనేది వచ్చి చేరుతుంది. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి ఏమవుతుంది? పాయింట్ అనేది 1 2 ఇక్కడికి వచ్చి చేరుతుంది, అంటే 9.0. సో 9 అన్న 9.0 అన్న ఒకటే, 90 అన్న 90.00 అన్న ఒకటే. ఓకే కదా? మీకు తెలుసు కదా విషయం. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు? ఇక్కడ నేను 100 పెట్టే ఎందుకు మల్టిప్లై చేశాను అది అర్థమైందా? ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకొక స్టెప్ ఒకసారి చూడండి. 0.9 డివైడెడ్ బై 0.09 ఇదే కదా ఉంది. ఒకవేళ 10 పెట్టి మల్టిప్లై చేశారనుకోండి, దీనికి పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఒకటే ఉంది కాబట్టి పాయింట్ తర్వాత. చూడండి, అంటే పాయింట్ రిమూవ్ అయ్యి 10 పెట్టి మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. సో 9.0 అవుతుంది. ఇదేమవుతుంది? ఇక్కడ కూడా ఒక జీరోనే ఉంది, ఇక్కడికి వస్తుంది పాయింట్ అనేది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చి చేరింది అనుకోండి, 0.9 అలానే ఉండిపోతుంది మళ్ళీ పాయింట్ అనేది మనకి. సో పాయింట్ లేకుండా చేసుకోవడం కోసం ఇక్కడ మనం న్యూమరేటర్లో ఎక్కువ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందా, డినామినేటర్లో ఎక్కువ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉన్నదా అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 పెట్టి మల్టిప్లై చేసాం. సో 90 పాయింట్ అన్నా 90 అన్న ఒకటే, 9 పాయింట్ అన్నా 9 అన్నా ఒకటే. సో డివైడ్ చేశారనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 10. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏది కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు డి అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా అడుగుతూ ఉంటారమ్మా. మనకి పెద్ద కష్టం అయితే ఏముండదు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ అయిపోయి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నారో ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే అనిపిస్తుంది. అందరూ కూడా మెంటల్ ఎబిలిటీ చేయగలుగుతారు, లాంగ్వేజ్ చేయగలుగుతారు. మ్యాథ్స్ వచ్చేసరికి చేయలేకపోతూ ఉంటారు. ఇక్కడ మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, నేనైతే చేయట్లేదు. ఓకేనా? ట్రై చేస్తాను. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా అర్థమయ్యాయి కదమ్మా. మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.